ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి, ఐటీ ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు మొన్నటి రోజున కుటుంబ సమేతంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారిని కలవడం జరిగింది. అయితే ఈ యొక్క నరేంద్ర మోదీ గారితో జరిగినటువంటి సుదీర్ఘ చర్చలో భాగంగా దాదాపు 2:30 నుంచి 2 గంటల వరకు గడిపినటువంటి సమయంగా అర్థమవుతోంది. ఈ యొక్క నరేంద్ర మోదీ గారి కలయికలో నారా లోకేష్ గారు ఏ అంశాలు చర్చకు వచ్చాయి, రాష్ట్రానికి సంబంధించి ఏ విధంగా అభివృద్ధి ప్రణాళికలో కలిసి ముందుకెళ్ళబోతోంది, వీటన్నిటికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్కారం అండి. మేడం, నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్, ఐటీ ఎలక్ట్రానిక్స్ మంత్రి. అయితే ఒక మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారిని ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ గారు పిలుచుకొని మరి ఆయన నివాసానికి పిలిపించుకొని మరి దాదాపు 2 నుంచి 2:30 గంటల వరకు ముఖాముఖిగా చర్చించుకోవడం జరిగింది కుటుంబ సమేతంగా. మొత్తంగా ఈ కలయికతో రాష్ట్రం అభివృద్ధికి సంబంధించి కావచ్చు, రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన పరిణామాలు ఏ విధంగా మారబోతున్నాయని చెప్పుకోవచ్చు? అంటే విదిన్ ఎ స్పాన్ ఆఫ్ 1 year లోకేష్ అనే వ్యక్తిని ఒక భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పిలిపించుకోవటం అంటే నిజంగానే ఆయనకు ఒక గుర్తింపు దక్కిందని. అంటే మనలాంటి వాళ్ళ మాట్లాడటం వేరు. మనం చాలా రోజులుగా చెప్తున్నాం, లోకేష్లో మనం ఒక కొత్త లొకేషన్ చూస్తున్నాము. లోకేష్ మారిపోయారు, తీర్చిదిద్దుకున్నారు తన్ని తాను. అంటే ఇవి మనం ఊరికే చెప్పినట్టుగా ప్రజలకు అనిపించవచ్చు, కాదు అని దానికి ఇవాళ ఒక అంటే రాజముద్రలాగా అనుకోండి మోదీ గారు వేశారు. ఎందుకు చెప్తున్నామంటే మోదీ గారు మొన్న మధ్యన మన అమరావతికి వచ్చినప్పుడు కూడా ఏంటి ఇంకా కలవలేదని అడిగారు. అంటే ఒక ప్రధానమంత్రి అడగటం అంటే మీలో ఒక ప్రత్యేకత ఉందనేగా. ఇప్పుడు లోకేష్ వల్ల ఆయనకేం అవసరం ఉండకపోవచ్చు మామూలుగా మాట్లాడుకోవటానికి, కానీ ఆంధ్రప్రదేశ్ అంటే చాలా అవసరం ఉంది, చంద్రబాబు నాయుడు గారు అంటే అవసరం ఉంది. కానీ ఒక మీరు చెప్పినట్టుగా విద్యాశాఖ, ఐటీ శాఖ మంత్రిగా లోకేష్ గారిని ఎందుకు పిలిచారు, ఇది అందరిలోనూ ఇప్పుడు ఒక కుతూహలం రేకెత్తిస్తాం. ఎందుకంటే మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ ఆయనకి చాలా ఇష్టమైన వ్యక్తి. పవన్ కళ్యాణ్ని ప్రధాని మోదీ గారు పిలుస్తారు. మొన్న ఆ రోజు వేదిక మీద కూడా వారికి ఒక చాక్లెట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్కి, బ్యానర్ ఐటమ్స్గా వచ్చాయి. అంటే లోకేష్ మంగళగిరిలో ఓడిపోయి అదే మంగళగిరిలో పట్టువదలని విక్రమార్కుడిలాగా ఆయన మొత్తం పర్యటించి మంగళగిరి అభివృద్ధి కోసం పాటుపడి తను రాగానే మంగళగిరికి ఏం చేస్తా అన్నారో అవన్నీ కూడా చేసి చూపించి ఒక సంవత్సర కాలంలోపే, అంటే నాది మాటల ప్రభుత్వం కాదు, అంతకంటే నేను మాటల మాయగాడిని కాదు, చేతల మనిషిని అని ప్రూవ్ చేసుకున్నారు ఆయన. ఈరోజు ప్రజలు కూడా చాలా ఆనందిస్తున్నారు. చాలా ఎక్కువ మెజారిటీతో ఆయన నెగ్గాక పోయిన చోటే వెతుక్కోమంటారు ఎప్పుడు కూడా పెద్దలు. సో తను ఎక్కడ ఓడిపోయారో అక్కడే ఆయన నిలబడి గెలిచారు. అందుకని ఇవాళ ఏం మాట్లాడారు మోదీ గారు లోకేష్ గారితో, లోకేష్ ఏం మాట్లాడారు మోదీ గారితో, ఇట్స్ వైస్ వెర్సా. అంటే ఏం మాట్లాడి ఉండొచ్చు, రాష్ట్రం గురించే మాట్లాడతారు నెంబర్ 1. నెంబర్ 2, భవిష్యత్తు రాజకీయాల గురించి చర్చించవచ్చు. రాష్ట్ర అభివృద్ధిలో అంటే కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా పాలు పంచుకుంటుంది, వీళ్ళు ఏ రకంగా వీళ్ళు చేయాల్సిన ఉంటాయి అనేది కూడా ఉండొచ్చు. తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన కూడా వచ్చి ఉండొచ్చు. మరీ ముఖ్యంగా రెడ్ బుక్ ప్రస్తావన కూడా వచ్చిందేమో. ఎందుకంటే నన్ను సిఐడి నోటీసులు అందుకున్నారు వాట్సాప్లో లోకేష్ గారు. అవును నాకు వచ్చింది అని ఆయన మళ్ళీ కన్ఫర్మ్ చేశారు. అంటే ఒక రెడ్ బుక్ అనేది ఈరోజు ప్రతిపక్ష నేతలు, ప్రతిపక్షానికి కొమ్ము కాసిన అధికారుల గుండెల్లో ఎట్లా రైళ్లు పరిగెట్టిస్తోంది. లేకపోతే ఎవరో పనిగట్టుకుని వెళ్ళి రెడ్ బుక్ మీద కంప్లైంట్ ఇవ్వటం ఏంటి? అసలు రెడ్ బుక్ అనేది దాని ఎంటిటీ వేరు. రెడ్ బుక్ అనేది ఆయన ఒక డైరీ లాగా రాసుకున్నారు ఎవరు, లోకేష్ గారు. ఎందుకు రాసుకున్నారు? ఇప్పుడు మనం కూడా రాసుకుంటామండి, డైరీలన్నీ కూడా ఎరుపు రంగులో ఉంటాయి, నలుపు రంగులో ఉంటాయి, నీలం రంగులో ఉంటాయి సాధారణంగా. చిన్నప్పటి నుంచే మా అందరికీ డైరీలు రాసే అలవాటు ఉంది. రెడ్ అనేది చాలా వాటికి సంకేతం. అది ప్రమాదకారి సంకేతం కావచ్చు, లేదు ఎరుపు అనేది జ్వలించడానికి సంకేతం కావచ్చు. అంటే లోపలుండే తపన, లోపలుండే బాధకు కూడా అది సంకేతమే. అదేవిధంగా రెడ్ అనేది మనకి సింధూర రంగు ఎరుపే. ఎట్ ద సేమ్ టైం ఎరుపు అనేది మనకి శుభకార్యాలకు కూడా చాలా మంచి రంగు. అది అంటే పెళ్లి కూతురు కట్టుకునే దుస్తులు కావచ్చు, మరొకటి కావచ్చు.
అంటే మంచి చెడుల కలయిక ఎరుపు రంగు. సో ఇక్కడ కూడా అంతే, ఆయన కష్టం సుఖం రాసుకుని ఉండొచ్చు. సో ఆ రెడ్ బుక్లో మీ పేరు లేదా ఇంకొకళ్ళ పేరు ఉందనుకోండి, మీరు ఉలిక్కిపడాల్సిన పనే ఉంది తప్పు చేయనప్పుడు కదా. సో అది పక్కకు పెడితే మోదీ గారు ఖచ్చితంగా ఈయనతోటి ఫ్యూచర్ రాజకీయాల గురించి కూడా మాట్లాడి ఉంటారు. అంటే ఇవాళ నుంచి పునాది వేసుకుంటే, ఇప్పుడు దేశం చాలా సంక్లిష్ట పరిస్థితుల్లో ఉంది, కానీ దాన్ని వాళ్ళు చాలా చాకచక్యంగా మోదీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, జైశంకర్ కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, చాలా అద్భుతంగా వాళ్ళు పనితీరుని ప్రదర్శించారు. అంటే దేశాన్ని వాళ్ళు కాపాడారు. తర్వాత దేశ మహిళలకి ఎవరైతే బొట్టు తుడిచేశారో వాళ్ళ కోసం ఇవాళ ఒక ఆడబడుచు కోసం ఈ ప్రభుత్వాలు పనిచేశాయి. సో ఈ సందర్భాల్లో ఏం మాట్లాడుంటారు అంటే, ఇప్పుడు నాయకత్వ లక్షణాలు ఈరోజు మీకు లోకేష్లో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. అంటే మీరు గమనించండి, గత ఏడాది కాలంగా ఆయనలో వచ్చిన ఒక పరిణతి, మాట తీరులో కావచ్చు, ఆయన ఏది కూడా, అంటే మీరు ఏ ప్రశ్న వేసినా ఒక పేపర్ చూసి ఆయన సమాధానం ఇవ్వట్లేదు. జగన్మోహన్ రెడ్డి లాగా పేపర్ చూసి ఆయన ఒక ప్రసంగం చెయ్యట్లేదు. అంటే అప్పటికప్పుడు మీరు ఇలా అడగగానే సొంతంగా ఆయన సమాధానాలు ఇస్తున్నారు, స్పాంటేనియస్గా అంటాం మనం. సో ఆ స్పాంటేనివిటీ అనేది వారిలో పెరిగింది. ఎప్పుడు పెరుగుతుంది మనకి? మీరు ఎప్పుడైతే ప్రతి అంశం మీద పట్టు సాధిస్తారో, అంటే ఇది నాకు సంబంధం లేదు అని ఉండకూడదు ఏ రాజకీయ నాయకుడు కూడా. అంటే మీ పరిధి కాకపోయినా పరిధి దాటి వెళ్ళి తెలుసుకోవాలి ప్రతిదీ. సో ఇవాళ అలా తెలుసుకున్న నేపథ్యంలో లోకేష్ ఖచ్చితంగా ఒక ఫ్యూచర్ లీడర్. నేను డే 1 చెప్పా మీకు, ఎప్పుడు ఎలక్షన్ ముందు చెప్పా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా వస్తారు, 2029లో కూడా చంద్రబాబు నాయుడు గారే వస్తారు, కానీ ఆ తర్వాత పగ్గాలు లోకేష్కి ఇస్తారు. ఇందులో ఇవాళ రాసి పెట్టుకోండి, ఎటువంటి సందేహం మనకు అక్కర్లా. అంటే ఒకవేళ లోకేష్కి ఇస్తే ఎలాగా ఏంటి అని గతంలో ఎవరైనా అనుకుని ఉండొచ్చు, ఇప్పుడు అనుకోవాల్సిన అవసరం లేదు. ఎస్ హీ క్యాన్, ఆయన చేయగలరు, ఆ సమర్థత ఉంది, సమర్థనీయుడు ఎవరు? లోకేష్. కాబట్టి ఇవాళ నుంచి పునాదులు వేసుకుంటున్నది ఎవరు? మోదీ గారు. అంటే తప్పు లేదు, చిన్నపిల్లాడైనా కూడా లోకేష్ యంగే కదా, పరిణతి చెందిన నాయకుడు ఒక ప్రధానమంత్రి మోదీ గారు అయితే, పరిణతి చెందుతున్న నాయకుడు లోకేష్. కాబట్టి వీళ్ళిద్దరి కలయిక అనేది మంచి అద్భుతాలు సృష్టించవచ్చు మనకి. అదేవిధంగా మీరు అన్నట్టుగా రాజకీయంగా కావచ్చు, లేదు వ్యక్తిగతంగా కూడా ఆయన చాలా అంశాలు ప్రస్తావించి ఉండొచ్చు. తర్వాత జగన్మోహన్ రెడ్డి, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అంశాలు ఇక్కడ చర్చకు వచ్చి ఉంటాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నిన్నటి వరకు అందరూ ఒక రకంగా చూశారు, ఇక్కడ కూడా పూర్తిగా ఎవిడెన్స్లు లేవు. అసలు ఈ మద్యం కుంభకోణం అనేది పక్కన పెట్టేస్తే జగన్మోహన్ రెడ్డికి ఎందులో అసలు సంబంధం ఉంది అన్న ఒక డైలమాలో మొన్నటి వరకు అందరూ ఉన్నారు. కానీ మద్యం కుంభకోణం అనేది ఎక్కడో మొదలయ్యి ఎక్కడో ఎండ్ అయ్యి చివరికి ఎక్కడ ఆగుతోంది? తాడేపల్లి దగ్గర ఆగింది. ఇన్ని వేల కోట్లు తాడేపల్లికి వెళ్ళి చేరాయి. ఎంతమంది ద్వారా నెట్వర్క్ చూసారంటే అసలు ఆశ్చర్యంగా ఉంటుంది మనకి. ఒక పక్షి గూడు కట్టినట్టుగా ఈ నెట్వర్క్ అంతా సాగింది. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా వీళ్ళందరూ మాట్లాడుకోవాల్సిన అంశం, అటు మోదీ గారు ప్రస్తావించాల్సిన అంశం, ఇటు లోకేష్ గారు వివరించాల్సిన అంశం కూడా జగన్మోహన్ రెడ్డి. అంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఖాయం అనేది మనకు అర్థమైపోతోంది. అది ఇవాళ రేపా ఎల్లుండా, వి డోంట్ నో దట్ టైం బౌండ్. కాబట్టి ఇవాళ వీళ్ళ చర్చల్లో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి, ప్రధానంగా రెడ్ బుక్, మరీ ప్రధానంగా నాయకత్వం, భవిష్యత్ రాజకీయాలు, ఈ 4 అంశాలు చర్చకు వచ్చి ఉంటాయండి. ఏదైనా 2 గంటలు 2.5 గంటలు ఒక ప్రధానమంత్రి ఒక రాష్ట్ర మంత్రితోటి చర్చలు సాగించారంటే అది చిన్న విషయం కాదు. అంటే ఇక్కడ లోకేష్ గొప్పతనం మనకు అర్థమవుతోంది. అట్ ద సేమ్ టైం ప్రధానమంత్రిగా ఉండి ఒక నరేంద్ర మోదీ గారు కూడా అంత సమయం కేటాయించి ఆయన ఇంతలాగా చర్చలు చేయగలిగారంటే ఆయన్ని కూడా మనం అభినందించాలి. కాబట్టి ఇది ఏ ప్రస్థానానికి దారితీస్తుంది, ఏ రాజకీయ ప్రస్థానానికి ఏ రకంగా ఉండబోతుంది ఈ మలుపు, అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కి ఇవన్నీ సంకేతాలా అనేది మనం వేచి చూద్దాం. థ్యాంక్ యూ మేడం.
Please subscribe to Leo News for more videos.